నువ్వేం పెద్ద సెలబ్రిటీ కాదులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మా అమ్మ డ్యాన్స్ తెస్తుంది. నేను చూడలేదు ఫ్రెండ్స్, తనేమో వేసి అప్లోడ్ కూడా పెట్టేసింది నా సెల్లో. కానీ నా వీడియోస్ ప్రైవేట్ ఉంటాయి కాబట్టి అది ప్రైవేట్లో పడి ఉంది. నేను ఇప్పుడైతే ఆన్లైన్లో డైరెక్ట్ పబ్లిక్ చేసేసాను. ఒకసారి చూడలేదేమో చూడండి. ఆ తర్వాత నేను మార్నింగ్ లేవగానే వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసాను. ఇంకా మీతో కొన్ని విశేషాలు షేర్ చేయాలి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడానికి ఏం డబ్బులు ఏం కావు ఫ్రెండ్స్. ఊరికే అక్కడ రెడ్ సింబల్ బటన్, అప్పుడేమో ఓయమ్మ ఒక ఇంట్రో, ఒక అవుట్రో, కొన్ని ఇమోజీస్, సబ్స్క్రైబ్ చేసుకునేటివి, గంట సింబల్స్ ఎన్ని యాడ్ చేసేదాన్ని అనుకున్నారో. అసలు నేను ఇంట్రో ఎన్ని యాప్స్ ఎక్కించి చేసేదాన్ని ఒకప్పుడు. ఇప్పుడు ప్లెయిన్గా చేసేస్తూ ఉన్నానన్నమాట. ఎక్కువగా తీసుకోకూడదు అని నాకు అర్థమయ్యిందన్నమాట. దాని కొరకు నేను ఎక్కువగా ఏది తీసుకోవడం లేదు. నేను ఇప్పటికీ కూడా వీడియోస్ చేస్తూ 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 ఒక్కొక్కసారి అయితే నాకు యాసిడ్కి వచ్చేస్తుంటుంది. ఎందుకులే అనేసి నేను ఒక్కొక్కసారి మానేస్తాను చూడండి, బాగా మీకు గుర్తున్నట్లయితే. ఇంకా మళ్ళీ ఎవరన్నా వీడియోస్ తీస్తుంటే అవి నేను చూస్తుంటే మళ్ళీ నాకు గుర్తుకొస్తుంది, నేను కూడా ఏదో ఒకటి చేయగలను, నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, 1 lakh 2 lakh సబ్స్క్రైబర్స్ వస్తారు, ఎప్పటికో ఒకసారి నాకు కంపల్సరీగా ప్లే బటన్ వస్తుంది, నాకు కూడా నా ప్రాబ్లమ్స్ వినేవాళ్ళు ఉంటారనేసి చాలా వరకు అయితే నేను అనుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తూ ఉంటానన్నమాట. మీరేమో చూస్తారు, స్కిప్ చేసేస్తారు, లైక్ చేయరు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. మరి ఏందోబ్బా మీది. ఒక్కసారి చూడండి, కొన్ని వేల ఛానల్స్తో నా వ్లాగ్ క్లిక్ చేయాలంటే నేను థంబ్నెయిల్ ఎలా పెట్టాలనేది ఒక్కసారి ఆలోచిస్తుంటే ఎలా పెట్టాలో ఏం అర్థమే కాకుంటుంది. ఒక ఆవిడకి నేను విషయం షేర్ చేయాలి. నీకు దమ్ము ధైర్యము ఏమన్నా ఉందా, డైరెక్ట్గా వచ్చేసి మాట్లాడవచ్చు కదా నేమ్తోనే అని అనుకోవద్దు మీరు. ఎందుకు అంటే ఒకసారి అలానే మాట్లాడాను. వాళ్ళు ఏం చేస్తారంటే వీడియోని చూడరు ఫ్రెండ్స్, వీడియోని చూడరు, పైన ఉండే మ్యాటర్ దాన్ని బట్టి దానికనే అనకుండా ఉంటాను నేను. ఎందుకంటాము ఏమంటే క్లిక్ చేయాలి అనేసి కొంచెం క్లిక్లీగా పెట్టేస్తాం కానివ్వండి. దానికి తర్వాత ఇంకా మనము ఏం చెప్పలేమన్నమాట. ఆమెకి ఏమో పెద్ద సెలబ్రిటీసే ఇప్పుడు మూసుకొని ఊరికే, అంటే అంతమంది కాదు, కొంతమంది సెలబ్రిటీస్ ఇప్పుడు ఊరికే ఉన్నారు. ఇప్పుడు మీడియాలో తీసి వేస్తూ ఉంటారు అనుకోండి సెలబ్రిటీస్ వాళ్ళ గురించి, వాళ్ళకు కూడా వీళ్ళు స్ట్రైక్ అవి ఇవి వేస్తారంటారా? మనము చిన్న యూట్యూబర్లం కాబట్టి మన మీద పెద్ద ఇది చేస్తుంటారు, స్ట్రైక్ వేస్తాము, అది వేస్తాం. ఈమె మామూలు యూట్యూబరే నేను చెప్పేది, తినేమో పెద్ద సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోతూ ఉంది. మీకు ఎవరు అనేది తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మనం కామెంట్లో మాట్లాడుకుందాము తప్పకుండా. Close till I get up, time is barely on our side. మార్నింగ్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. నా డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది, అందుకనేసి మీతో షేర్ చేసుకుందాము మార్నింగ్ ఒకసారి అని నేను షేర్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మా ఆయనకి వచ్చేసి మీరేమంటారు, మేమైతే బొరుగులు అంటాము, బొరుగులు వేసి ఇచ్చేసాను. ఆ తర్వాత 2 చాయిస్ ఉన్నాయి కదా నాకు, నా బేబీకి. అవి ఇంకా ఆసిఫ్ అయితే స్నానానికి వెళ్ళాడు, తను వచ్చిన తర్వాత మళ్ళీ వేడి చేసి టీ చేస్తానన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి పల్లీలు పౌడర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు టమాటోస్, మిర్చి అవల్ల పెట్టేసుకున్నాను కదా, అవి గ్రైండ్ చేసుకొని మంచిగా చట్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ మిక్సీ జార్ ఉంది, నేను కింద మిక్సీ పెట్టుకున్నాను, పెద్ద వైర్ అయితే తగిలించుకున్నాను అన్నమాట. ఇంకా అక్కడి నుంచి నేను మిక్సీలో గ్రైండ్ చేసుకుంటూ ఉన్నాను. నా డే అనేది ఇలా స్టార్ట్ అవుతుంది. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొన్న ఒకరు అడిగారు చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చారనేది,
చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేను. మళ్ళీ ఎవరన్నా నా ఫస్ట్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు అనేసి చాలా హోప్గా ఉండేదాన్ని. వచ్చారు కూడా, మాట్లాడారు, కామెంట్ చేశారు. నేను కూడా కామెంట్ చేశాను, చూడండి, చూసుకోలేదు మీరు, వీడియోలోనే కామెంట్ చేశాను చూడండి. నేను దాని గురించి ఒక వీడియో కూడా తీద్దాము అనుకుంటున్నాను. నా ఛానల్ ఏమైంది, నేను ఎలాగా ఇలా అయ్యాను అనేది మొత్తం ఒక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో లేకపోతే నెక్స్ట్ వీడియోలో అన్నా తప్పకుండా షేర్ అయితే చేసుకుంటాను. మార్నింగ్ ఇంకా పిల్లలు రెడీ అవుతున్నారు, ఒక పక్క టీ తాగేస్తూ ఉన్నారన్నమాట. నేను ఫస్ట్ దోశ వేసినప్పుడు తప్పకుండా తీసి పక్కన పెట్టేస్తాను దేవుడికి అన్నట్టు. అలాగా ఇంకా ఆవులు ఎవరో ఒకరు ఉంటారు కదా కింద, పప్పీస్ కూడా చాలా వరకు ఉన్నాయి. సో వాళ్ళకి ఎవరికన్నా ఫస్ట్ కనిపించిన వాళ్ళకి అలా పెట్టేస్తారు పిల్లలు. ఇంకా అవి తినేస్తాయి, పర్వాలేదు. రాత్రి రైస్ మిగిలినా కూడా మనం తీసుకొని వెళ్ళి పెట్టేస్తే డాగ్స్ ఉంటాయి కదా, అవి తినేస్తాయి. కొంచెం మా పిల్లలకి కూడా అప్పుడప్పుడు కేర్ చేస్తాయి అన్నమాట. ఇంకా వేరే కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కలు ఎవరన్నా సడన్గా అట్లా వచ్చినప్పుడు ఈ కుక్కలు వెళ్ళడం అలా కొంచెం ఏమంటారు, బాడీ గార్డ్స్ లాగా పాపం పిల్లలు ఎక్కడన్నా కొనుక్కోడానికి వెళ్ళినా వాళ్ళ వెనక నుంచి వెళ్ళొస్తాయి మళ్ళీ తిరిగి. అలా చేస్తాయి కాబట్టి మేము డైలీ ఏదో ఒకటి మనం చేసుకున్న వంటకంలోనే కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళకి ఇచ్చేసి తినిపించేస్తారు పిల్లలు. కానీ నేనైతే ఇలా ఒక 4-5 దోశలు వేసేసి ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తాను, తింటూ ఉంటారు. ఇంకా నేను మ్యాట్ వేయడం మర్చిపోయాను. త్వరగా ఇంకా టైం అవుతూ ఉంటుంది. పొద్దున పూట మీ అందరికీ తెలిసిందే స్కూల్ టైమింగ్. నేను ఇంకా వీడియో షార్ట్ ఫాస్ట్ పెట్టాను అనుకోవద్దు, అంత ఫాస్ట్గా నిజంగానే చేస్తున్నాను పనులు. చూడండి, పెట్టడమే ఆలస్యము, ఇంకా వచ్చి తినేస్తున్నారు. అదే సాటర్డే, దాని కొరకు ఇంకా తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే నెక్స్ట్ డే సండే కదా, వాళ్ళు ఒక హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి. ఇంకా చూడండి, ఆ డే సాటర్డే రోజు తిన్నారు, ఇంకా వెళ్ళిపోయారన్నమాట. ఈవినింగ్ ఇంకా మధ్యాహ్నానికి ఎట్లనో ఈమె పోలేదేమో స్కూల్కి, గుర్తులేదు ఫ్రెండ్స్, ఏం అనుకోవద్దు. ఇలా అప్పుడప్పుడు చెప్తే కొంచెం ట్రెండ్, కొంచెము ట్రోల్స్ అవుతూ ఉంటాయి. మధ్యాహ్నానికి వచ్చేసి నేను రైస్ చేశాను, నా దగ్గర చికెన్ కర్రీ ఉంది. ఇంకా చికెన్ కర్రీ, ఇంకా పెరుగు పచ్చడి అంటారా, ఇది మీరు పెరుగు చట్నీ అంటారా, కామెంట్ చేయండి. ఇంకా మంచిగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా వాటర్ వేసి బాయిల్ చేసి. నేనేం బాయిల్ చేయను ఫ్రెండ్స్, ఇలానే బాగుంటుంది అంటారు మా ఇంట్లో, అందుకనేసి ఇలా నేను పెరుగు పచ్చడి చేసేస్తున్నాను. 2-3 ప్యాకెట్స్ పెరుగు మామూలుగా ఇంట్లో వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది, కాకపోతే నేను వేసిన దానికన్నా ప్యాకెట్దే నచ్చుతుంది నాకైతే. దాని కొరకే నేను ప్యాకెట్దే యూస్ చేస్తుంటాను పెరుగు. మనం కూడా తోడు పెట్టాము, అంత బాగుంటుంది. 100 రూపీస్ది చిన్న బకెట్ వస్తుంది, అది కూడా తెచ్చుకునేదాన్ని ఒకప్పుడు. నా దగ్గర దానిలో బకెట్స్ కూడా ఉన్నాయి, మీతో షేర్ చేసుకుంటాను. అవి ఎట్లా అంటే ఇంకా బౌల్లో వేసేసి తినడమే, ఇంకా అలా ఉంటుంది, అలా గడ్డల్లాగా వస్తుంది. ఇంకా మనమే ఒక 2 లీటర్స్ తెచ్చుకొని అలా వేసుకుందామా అనుకుంటూ ఉంటాను ఒకసారి, కానీ బయట దొరికినట్టు అవి ఏందో బాగా టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. మనం వేసుకున్నది కూడా బాగుంటుంది, నేను వేస్తే అస్సలు పెరుగు కాదండి, అబద్ధం ఎందుకు చెప్పాలే కానీ అలా మా ఆయన వేస్తే మళ్ళీ అవుతుంది. మా ఆయన ఆ పెరుగు ఊరికే అట్లా తీసుకొని వేయడానికి కూడా వినడు అన్నమాట. నేనేమో షేమ్లెస్ అంటే ఎగతాళి చేస్తున్నట్టు ఆయన అనుకుంటాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, ఎన్ని ఆనియన్స్ ఉంటే అంత మంచిగా ఈ పెరుగు చట్నీ అయిపోతుంది. ఎందుకు అంటే దీనికి స్పెషల్ ఆనియన్సే. దీంట్లో రైస్ పెట్టేసుకొని కొంచెం సేపు ఆగి తింటే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. ఏం లేదు, ఒక వ్లాగర్ వచ్చేసి ఏమంటుంది అంటే, పెద్ద సెలబ్రిటీస్ ఏమో, తను సెలబ్రిటీ కూడా కాదు, అక్కడ ఇక్కడ ఆమె కూడా వేరే వాళ్ళ గురించి మాట్లాడి 2-3 కొలాబ్స్ చేసుకుంటారు తెలుసా. అట్లా కొలాబ్స్ చేసుకొని వీళ్ళు పైకి వచ్చిన వాళ్ళే కానివ్వండి. ఇంకా అందరూ మామూలుగా మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ అలానే ఉంటుంది. ఏమంటే వాళ్ళ వీడియోలో ఎప్పుడెప్పుడో టాపిక్స్ తీసుకొని వచ్చి ఊరికే ఆ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. వీళ్ళే పెద్ద క్రియేటర్స్ లాగా థంబ్నెయిల్స్ పెడతారు, మళ్ళీ వీళ్ళే చెప్తూ ఉంటారు కంటెంట్ అనేసి. అలా ఏడ్చుకుంటా, అలా నాకు కూడా ఒక ట్రిక్ దొరికింది ఈ మధ్య.
ఇంకా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం మనము వ్లాగ్స్లలో. ఎవరన్నా నాకు తెలిసిన వాళ్ళు చూస్తుంటే దయచేసి నవ్వి వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకండి, ఓకేనా? సో మీకు కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వదిలేయండి అంతే. ఇంకా ఊరికే మళ్ళీ దాని గురించి ఒక పెద్ద ఇష్యూ ఏం చేయకండి. ఇక్కడ వచ్చేసి నేను పెరుగు చట్నీ అంటారో పెరుగు పచ్చడి అంటారో మీరు, మేము ముస్లిమ్స్ కాబట్టి దహీ కడి అంటాం దీన్ని. దహీ కడికి బగార్ వేసేసాను, బగార్ అంటే తిరువాత వేసేసుకున్నాను. ఇది మీరు ఊరికే అలా తాగేసేయచ్చు, అంత టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది. నా వేడి వేడి రైస్ అయితే రెడీ అయిపోయాయి. చపాతీస్ కూడా చేశాను, వ్లాగ్ తీయలేదు. ఇంకా చపాతీస్, చట్నీ, చికెన్ అన్నీ ఉన్నాయి. ఇంకా మా వారు ఫస్ట్